రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేస్తుంది. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులకి సమీపంలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఇప్పటికే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారబోతా ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా, తుఫానుగా మారుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. శాటిలైట్ పిక్చర్స్ ఈ మధ్యాహ్నం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటికే ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. మెడ్రాస్ నగరం జలమయం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఈశాన్య ఋతుపవనాలు అంటేనే తమిళనాడుకి ఈశాన్య ఋతుపవనాలు అంటేనే తమిళనాడుకి వర్షాలు తీసుకువచ్చే ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు తీసుకువస్తాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక ఉపరితల ఆవర్తనము, ఈశాన్య ఋతుపవనాలు, పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. వర్షం పడిన ప్రాంతంలో కుండపోత వర్షం పడతా ఉంది. నెల్లూరులో గడిచిన 24 గంటల్లో 12 సెంటీమీటర్ల దారుణమైన వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు పంటల హార్వెస్టింగ్ ఉన్న జాగ్రత్త పడండి. పంటల హార్వెస్టింగ్ ఆపుకోవడం మంచిది. రాబోయే కొద్ది గంటల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, తెలంగాణలోని 9 జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే మీ ప్రాంతంలో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.